అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు పచ్చి రొయ్యల పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంత రుచికరమైన ఈ పచ్చడి 2 నెలల వరకు నిలువ ఉంటుంది. ఈ పచ్చడి తయారీ కోసం కావాల్సిన పదార్థాలు టేబులర్ ఫామ్లో చూడండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చి రొయ్యల్లో కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి మ్యారినేట్ చేయాలి. అరగంట పాటు నానబెట్టుకోవాలి. బాగా కలిపి నానబెట్టాలి. అరగంట అయిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి వేడి చేయాలి. ఈ బాండీ వేడైన తర్వాత అందులో డైరెక్ట్గా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు వేసి ఉడికించుకోవాలి. పచ్చి రొయ్యల్లో చాలా వరకు నీళ్లు ఉంటాయి, అవన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి డ్రైగా అయ్యేంత వరకు ఉడికించాలి. అంటే పచ్చి రొయ్యల్లో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఎప్పుడైతే నీళ్ళేవి లేవు అనుకుంటాయో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించి లోతుగా ఉన్న కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె మరిగిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించుకున్న పచ్చి రొయ్యలను వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. మనం ముందుగా కొద్దిగా ఉడికించాము, ఆ తర్వాత ఫ్రై చేస్తున్నాము. ఇలా చేస్తే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి. పచ్చి రొయ్యల్ని కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ పచ్చి రొయ్యలు బాగా డ్రై అయ్యి గోల్డెన్ కలర్లోకి వస్తాయి. అలా వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు అందులో ధనియాల పొడి, గరం మసాలా పొడి, అలాగే జీలకర్ర పొడి వేయాలి. ఈ పొడులన్నీ వేసి మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించాలి. ఇలా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకో. ఈ రొయ్యల మిశ్రమం చల్లారుతూ ఉంటుంది. వీటిని పక్కన పెట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మరలా తగినంత ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనం కొంచెం ఉప్పు వేసాం కాబట్టి మీకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం వేయాలి. ఆ తర్వాత ఆవాల పొడి 1/2 టీ స్పూన్ వేయాలి. ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేస్తే చేదొస్తుంది. వీటిని కూడా వేసి ఒకసారి బాగా కలిపి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బాండి పొయ్యి మీద పెట్టి ఆవాల నూనె వేసుకొని వేడి చేయాలి. ఆవాల నూనె అందుబాటులో లేకపోతే మామూలుగా వంట నూనె ఏదైనా వేసుకోవచ్చు. నూనె వేడైన తర్వాత ఆవాలు వేసి చిటపట్లాడేంత వరకు వేయించాలి. ఆ తర్వాత జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ఎండుమిరపకాయలు, కరివేపాకు వేయాలి. ఈ ఎండుమిరపకాయలు, కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. పోపుని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించినట్లయితే ఈ పోపు చక్కగా క్రిస్పీగా అవుతుంది. ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేపాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి. ఇలా చక్కగా వేగిన ఈ పోపుని మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చళ్ళలో వేసుకోవాలి. పచ్చళ్ళలో వేసి బాగా కలపాలి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసినా పర్వాలేదు, చల్లారినాక వేసినా పర్వాలేదు. ఇప్పుడు పచ్చడి బాగా చల్లారిన తర్వాత 2 నిమ్మకాయల్ని పిండుకోవాలి. ఈ నిమ్మకాయ రసం ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తుంది. అలాగే మనం ముందుగా వేసిన కొద్దిగా ఆవపిండి కూడా ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తుంది. రొయ్యల్ని మనం ముందుగా ఉడికించుకొని వేయించుకున్నాం కాబట్టి ఇవి చాలా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఉప్పు సరి చూసుకొని అవసరమైతే వేసుకోవచ్చు. ఇందులో నూనె ఎక్కువగానే ఉండాలి, ఎందుకంటే ఇది నూనెలో పాటుగా మనం నిల్వ ఉంచుకుంటాము. ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలల వరకు ఈ పచ్చడి బాగుంటుంది.
అంతే, పచ్చి రొయ్యల పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని సర్వింగ్ బౌల్లో తీసుకొని 2 రోజుల తర్వాత అన్నంతో సర్వ్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలల వరకు తాజాగానే ఉంటుంది. మీకు నచ్చినప్పుడు తీసుకొని తినచ్చు. తడి తగలకుండా చూసుకోవాలి, అప్పుడే ఏ పచ్చడైనా పాడవకుండా ఉంటుంది. రుచికరమైన ఈ పచ్చి రొయ్యల పచ్చడి మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే అత్తమ్మ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.